27 మున్సిపాలిటీలను మనము జిహెచ్ఎంసీలో కలిపాము. దాన్ని ఎలాగైతే సాహసోపేతంగా వాళ్ళు మన జిహెచ్ఎంసీలో కలిపారో అదే విధంగా వాళ్ళు ఒక ప్రణాళికను చేసుకొని అన్ని విధాల రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, అండర్ గ్రౌండ్స్ ఎక్కడ అవసరం ఉన్నాయి అండర్ గ్రౌండ్స్ కానీ, ఒక మంచి మంచి ఏరియాలో బంజారాయిల్స్ అలాంటి హైటెక్ సిటీ అలాంటి ఏరియాలో కాకుండా ప్రతి గల్లీ ప్రతి కాలనీని కూడా ఒక క్రమబద్ధీకరమైనటువంటి ఒక ప్రణాళికతోని ముందుకు తీసుకెళ్తే చాలా ప్రపంచంలోనే ఈరోజు మనం అమెరికా చూస్తున్నాం, అడుగడుగున సపరేట్గా ఉంటున్నాయి. అలాంటి పరిస్థితి మనకెందుకు రావద్దు? మనం కూడా చాలా చక్కగా ఇక్కడ మా నార్సింగ్ ఏరియాలో అయితే మంచి మంచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వచ్చాయి, మంచి ఓఆర్ఆర్ వచ్చి రోడ్ వచ్చింది. ఓఆర్ఆర్ దాటిపోయి ఎంతో దూరం పోయినాయి. దానికి అనుగుణంగా కూడా ఇప్పుడు RRR అని కూడా ఒక రోడ్ వేస్తున్నారు. దాన్ని ఆనుకునే పరిస్థితి కూడా వస్తున్నది రాను. ఎందుకంటే నగరంలో ఉండాలని ప్రతి ఒక్కరి కోరిక. మన ఒక భారతదేశంలో నలుమూలల నుంచి కూడా ఎవరు చూసినా కూడా ఏ సిటీకి పోకుండా మన హైదరాబాద్కు రావడానికే ఇష్టపడతారు. మరి అది ఒక గర్వకారణమే. మరి ముందు కూడా ఇంకా మంచి మంచి ప్రణాళికలు చేసి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ మరి చక్కగా ఈ యొక్క జిహెచ్ఎంసీలో కలిపిన విధానం మంచిగా ఉంది. కానీ దానికి అనుకూలంగా మీరు మంచి ప్రణాళికతోని చేసి మంచి వ్యవస్థను తయారు చేస్తే మీరు చరిత్రలో నిలిచిపోతారు. మీ యొక్క సాహసోపేతమైన నిర్ణయానికి మేము హ్యాండ్సమ్ చెప్తున్నాం. ధన్యవాదాలు సార్, చాలా థ్యాంక్ యూ. ఇంకొకటి, ఇప్పుడు ఈ నార్సింగి కానీ, మణికొండ మున్సిపాలిటీ కానీ, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ కానీ, అటు పోతే తెల్లాపూర్ కానీ, ఇవన్నీ సిటీతో కంపేర్ చేస్తే ఇంకా ఇక్కడే ఎక్కువ డిమాండ్ ఉంది. సో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కానీ వీటన్నింటికి. సో సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అక్కడ మున్సిపాలిటీ అక్కడ జిహెచ్ఎంసీ ఇచ్చే సర్వీసెస్ ఎట్లా ఉంటాయి? సో మీ మున్సిపాలిటీస్కి వచ్చే వరకు సరైన చెత్త నిర్వహణ లేకపోవడం, స్ట్రీట్స్ లైట్స్ ఇలాంటి లేకపోవడం, వీటన్నిటి నిర్వహణ అనేది సరిగా లేదని చెప్తున్నారు. సో ఎట్లా అనుకుంటున్నారు దీనిపైన? ఇప్పుడు మున్సిపాలిటీలో చెత్త తీయడం అనేది జరుగుతుంది. క్రమేణా ఈ రోజుల్లో చెత్త తీయడం అనేది కొంచెము జరుగుతుంది. కొన్ని ఏరియాలలో మన ప్రజలలో కూడా అవగాహన రావాలి. అది వాళ్ళు ఎక్కడైతే కుండీలు పెడుతున్నారో అక్కడ వేయడము. కానీ మున్సిపాలిటీల కంటే కూడా జిహెచ్ఎంసీ వస్తే, ఎందుకంటే పెద్ద ఈ మున్సిపాలిటీలో ఇంత పెద్ద బిల్డింగ్స్, ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ రావడం అనేది ఇది చరిత్ర. మరి అలాంటి మున్సిపాలిటీలు ఉండకుండా జిహెచ్ఎంసీలో కలపడం న్యాయమే. కానీ దానికి తగ్గట్టుగానే మేము అదే కోరుతున్నాం. దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రణాళిక రచించి ఇంకా చెత్తను ఎత్తడానికి ఇంకా ఎన్ని టెక్నాలజీ ఉందో దాన్ని వాడి మంచిగా ప్రజలు కూడా ప్రతి వాళ్ళు కూడా చెత్తలలో విషయంకి వచ్చేవరకు హైదరాబాద్లో ప్రజల సహకారం అనేది చాలా ముఖ్యం. ప్రజల సహకరిస్తేనే ప్రభుత్వం ఏదన్నా చేయగలుగుతుంది.